హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్వరమెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును దేవా, నీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవా నీకు వందనాలు. గొప్ప కార్యాలు చేసే దేవా నీకు వందనాలు.
గనుడా నీకు వందనాలు, సృష్టికర్త నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు, నిన్న నేడు నిరంతరము అయా ఏకరీతిగా ఉన్నవాడా నీకు వందనాలు, మారని వాడా నీకు వందనాలు, మార్పు లేని వాడా నీకు వందనాలు. స్తోత్రములు నాయన. అయా నా కోసమే దివి నుండి భూకొచ్చి తండ్రి ప్రభా, అయా నా కోసము నీ రక్తాన్ని కాచావు, నేను ప్రాణాన్ని పెట్టావు తండ్రి. నువ్వెంతగానో సెలవు శ్రమను అనుభవించావు తండ్రి, ఈ ఘోర పాపిని తండ్రి యేసయ్యా. అయ్యా నా కోసము తండ్రి యేసు నువ్వెంతగానో త్యాగము చేస్తావు దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానానికి నీకు వందనాలు. ఇక నువ్వు కూడా మాతో మీరుండి నడిపించండి అయా, మాట్లాడండి, దర్శించండి. చేరిన సంఘానికి, గ్రామస్తులకి, కుటుంబాలకి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా తండ్రి ప్రభా. అయా ఈ యొక్క కోటాను తండ్రి ప్రభా మీరు జరిగిస్తున్న విధానానికి మీ కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయా ఊహించిన వాటికంటే అధికమైన మేలులతో తండ్రి ప్రభా అయా మమ్మల్ని నింపేదేవా నీకు వందనాలు. అయా మేము ఊహించిన దానికంటే ఎంతో ఘనముగా అయా మర్యాదకరముగా ఈ కోటాను జరిపిస్తున్న అయా విధానానికే నీ కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటూ మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతి ఆరాధన సమర్పించి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం చదువుకుందాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జననమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టకర్రను, వాని తోలువాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లను, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదివినటువంటి